మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సీటెట్ జూలై 2024కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అసలు సీటెట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎవరైతే కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కానివ్వండి, కేవీఎస్కి సంబంధించి, మనకి రైల్వే స్కూల్స్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మీరు పోటీ పడాలంటే కంపల్సరీగా సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి. మెయిన్గా ఈ సీటెట్కి సంబంధించి అర్హత సాధించిన వాళ్ళు ఆంధ్ర డిఎస్సి, తెలంగాణ డిఎస్సి కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా ముందు డీటెయిల్స్ గురించి తెలుసుకోండి. ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంది కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ వచ్చేసరికి 7/3/2024 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు అనేవి తీసుకుంటారు. 2/4/2024 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి 7 జూలై 2024 7 జూలై 2024 ఆదివారం ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కంప్లీట్గా మాట్లాడదాం. మార్నింగ్ సెషన్లో పేపర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా వస్తూనే ఉంటుంది. ఈ టైప్లో స్టేట్ టెట్లు కూడా వస్తే చాలా బాగుంటుంది. మనకి సీటెట్కి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే మెయిన్ పరీక్ష కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు రాసే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ జనరల్ ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి, బీసీ క్యాండిడేట్లకు సంబంధించి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రాయాలనుకుంటే 1000 రూపాయల ఫీజు అనేది పెట్టారు. ఇక పేపర్ 1 పేపర్ 2 రెండు రాయాలనుకుంటే 1200 రూపాయల ఫీజు అనేది పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి పేపర్ 1 లేదా పేపర్ 2 ఏదో ఒకటి రాయాలంటే 500 రూపాయల ఫీజు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు 2 పేపర్లు రాయాలంటే 600 రూపాయల ఫీజు అనేది పెట్టారు. ఫీజుల దందా అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఫీజులు భారీ స్థాయిలోనే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది వసూలు చేయడం జరుగుతుంది. పేపర్ 1కి సంబంధించి సిలబస్ ఏముంటుంది, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దీని గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకి 90 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. బీసీ క్యాండిడేట్లకి 82.5 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 60 మార్కుల క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 7/7/2024 పేపర్ 2 పరీక్ష అనేది ఉదయం సెషన్లో 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2.5 గంటల పాటు జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష అనేది మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, 4:30 గంటల వరకు జరుగుతుంది. 2.5 గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పరీక్ష కేంద్రానికి హాజరయ్యే వాళ్ళు 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కాదు, ఆఫ్లైన్లో ఓఎంఆర్ ద్వారా పేపర్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 150 క్వశ్చన్స్ అనేవి మీరు ఓఎంఆర్లో బబుల్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రైమరీ టీచర్కి సంబంధించి ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేశారో వాళ్ళు పేపర్ 1కి సంబంధించిన టెట్ రాసే అవకాశం అయితే ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు చూసుకుంటే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది, 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి. ఇక్కడ మీరు ఒకటి లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకోవాలంటే తెలుగు తీసుకోవచ్చు, లేదా హిందీ తీసుకోవాలంటే హిందీ తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ తెలుగు 30 ప్రశ్నలు మాత్రమే తెలుగులో వస్తాయి. తెలుగు 30 ప్రశ్నలు మాత్రమే తెలుగులో వస్తాయి. మిగిలిన పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. ఓకే, పేపర్ ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది. మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఓన్లీ తెలుగు మీరు 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రాయగలుగుతారు. ఇక సైకాలజీ ప్రశ్నలన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి. మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీష్లో వస్తాయి. ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు కూడా అన్నీ కూడా ఇంగ్లీష్లోనే వస్తాయి. తెలుగు సబ్జెక్ట్ మీరు తీసుకున్న 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతుంది. ఎగ్జామ్ తెలుగులో అయితే జరగదు. తెలుగు ప్రశ్నలు మాత్రం 30 ప్రశ్నలు తెలుగులో వస్తాయి. మిగిలినవన్నీ కూడా ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ 30 ప్రశ్నల కోడ్ 18 ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు అవసరం అవుతుంది. ఇక పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. సేమ్ ఏపీ టెట్ తెలంగాణ టెట్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటుంది. ఏపీ టెట్ తెలంగాణ టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్ ఉంటుంది.
కానీ ఇక్కడ కంటెంట్ మెథడాలజీస్కి ఎన్నెన్ని మార్కులు ఇస్తారనేది కొద్దిగా చేంజెస్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మీరు చదివిన తెలుగు గ్రామర్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, సబ్జెక్ట్ మీరు చదివిన ఆంధ్ర టెట్కి తెలంగాణ టెట్కి చదివిన సబ్జెక్ట్ అనేది 60% మీకు యూజ్ అయిపోద్ది. 60% యూజ్ అవుతుంది. ఇక మిగిలిన 40% అనేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదువుకుంటే అవి కూడా మీరు 100% ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఆంధ్ర టెట్ తెలంగాణ టెట్కి ఏ విధంగా సిలబస్ ఉంటుందో అదే విధంగా సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఇంగ్లీష్పై అవగాహన ఉన్న వాళ్ళు ఈ సీటెట్ కూడా క్వాలిఫై అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ప్రశ్నలకు ఆన్సర్ చేయలేని తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పేపర్ ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే వస్తుంది. తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. ఓకే గైస్, దీనిపై మీకు ఒక పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు సిలబస్కి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సిలబస్కి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా చూసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడిస్తారు, ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. పేపర్ 1కి సంబంధించిన ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి డిఎడ్ వాళ్ళకి సంబంధించి పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ సిలబస్ చూడండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రైమరీ స్కూల్ చైల్డ్కి సంబంధించి 15 ప్రశ్నలు 15 మార్కులు. ఇక్కడ మనకి మొత్తం ఆంధ్రాలో తెలంగాణలో ఏదైతే సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుందో ఆ టైపే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక లెర్నింగ్ పెడగాజీ 10 ప్రశ్నలు 10 మార్కులు. మొత్తంగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్కి సంబంధించి గణితం కంటెంట్ నుంచి 15 ప్రశ్నలు, గణితం మెథడాలజీ నుంచి 15 ప్రశ్నలు, మొత్తంగా గణితం నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. మెథడాలజీ అనేది ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఏదైతే ఉంటుందో అది కూడా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి 30 బిట్స్ 30 మార్క్స్. ఇక్కడ కంటెంట్ 15, మెథడాలజీ 15, మొత్తంగా ఈవీఎస్ 30 బిట్స్ 30 మార్క్స్. ఇక లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ కంటెంట్ 15 ప్రశ్నలు 15 మార్కులు, మెథడాలజీ 15 ప్రశ్నలు 15 మార్కులు. ఇక లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. కంపల్సరీ అందరికీ కూడా ఇంగ్లీషే ఉంటుంది లాంగ్వేజ్ 2 అనేది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు, 15 ప్రశ్నలు కంటెంట్, 15 ప్రశ్నలు మెథడాలజీ. ఇక పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అందరికీ కూడా కామన్గా ఉంటుంది. మీరు కోర్స్ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు అందరికీ కూడా కామన్. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. ఇక్కడ మళ్ళీ మ్యాథ్స్ నుంచి 30 ప్రశ్నలు, సైన్స్ నుంచి 30 ప్రశ్నలు, మళ్ళీ మ్యాథ్స్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 10 ప్రశ్నలు. ఓకే, మొత్తంగా మ్యాథ్స్ 30. ఇక సైన్స్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్ కంటెంట్ నుంచి 20 ప్రశ్నలు, సైన్స్ మెథడాలజీ లేదా పెడగాజీ నుంచి 10 ప్రశ్నలు, మొత్తంగా సైన్స్ 30, మ్యాథ్స్ 30. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు, సోషల్ స్టడీస్ మెథడాలజీ లేదా పెడగాజీ నుంచి 20 ప్రశ్నలు 20 మార్కులు. ఈ విధంగా మొత్తంగా సోషల్ స్టడీస్కి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ కంటెంట్ 15, మెథడాలజీ 15. ఇక లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ కామన్. ఇంగ్లీష్కి సంబంధించి 15 ప్రశ్నలు కంటెంట్, 15 ప్రశ్నలు మెథడాలజీ. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి సిలబస్ అనేది ఇవ్వలేదు. జస్ట్ పేపర్ 1 ప్రైమరీకి సంబంధించి 1 to 5th క్లాస్ ఎస్జిటి డిఎడ్ వాళ్ళకి సంబంధించి. ఇక పేపర్ 2 మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ వీళ్ళకి మాత్రమే సీటెట్ పరీక్ష అయితే జరుగుతుంది. ఇక తెలుగు పండిట్, ఇంగ్లీష్ పండిట్, హిందీ పండిట్ ఇవేమి కూడా సిలబస్లో క్లారిటీగా ఇవ్వలేదు. లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకి సీటెట్ రాసే అవకాశం అయితే ఉండదు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మనం చూసినట్లయితే మెయిన్ ఏవైతే ముఖ్యమైన సెంటర్స్ ఉంటాయో అవి మాత్రం ఇచ్చారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్లు. ఇక ఏమేమి కూడా ఇవ్వలేదు. తెలంగాణలో వచ్చేసరికి తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మాత్రమే పరీక్ష కేంద్రాల కింద ఇచ్చున్నారు. మీరు రాయాలంటే ఎక్కడో ఎగ్జామ్ సెంటర్ ఇస్తాడో అక్కడికి వెళ్ళి రాసుకోవాల్సిందే. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్లు మాత్రం ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఏ జిల్లా ఇస్తారో అదే మీకు మ్యాక్సిమం వస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఓకే గైస్, ముఖ్యమైన తేదీల గురించి మనం చూసినట్లయితే సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి 7/3/2024 నుంచి స్టార్ట్ అయింది.
ఎండింగ్ డేట్ వచ్చేసరికి 2/4/2024 వరకు తీసుకుంటారు. ఎగ్జామ్ వచ్చేసరికి 7/7/2024 సండే జరుగుతుంది. సీటెట్ హాల్ టికెట్స్ అనేవి 2 రోజుల ముందు, ఎగ్జామ్ కంటే 2 రోజుల ముందు అఫీషియల్ వెబ్సైట్లో వస్తే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. రిజల్ట్కి సంబంధించి టెంటేటివ్ డేట్ అనేది ఆగస్ట్ 2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇది కంప్లీట్గా ముఖ్యమైన తేదీలకు సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించిన కంప్లీట్ ముఖ్యమైన వివరాలకు సంబంధించి. ఓకే, ఇక సీటెట్ ఎవరు రాస్తే బాగుంటుంది, ఎవరు రాస్తే సీటెట్ బాగుంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజీపై అవగాహన ఉండి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని హ్యాండిల్ చేయగలిగే విధంగా నేను రాయగలను, నేను అప్లై చేస్తాను, నేను రాయగలనంటే మీరు అప్లై చేసి రాసుకోండి. ఓకే, నాది పూర్తిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు ఇంగ్లీష్ ఏం అర్థం కాదనుకుంటే మీరు సీటెట్ అప్లై చేసినప్పటికీ ఆ ప్రశ్నలు ఇంగ్లీష్లో వస్తాయి కాబట్టి మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ మీకు లేకపోతే మీరు అప్లై చేసి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఇంగ్లీష్పై అవగాహన ఉండి రాస్తానంటే మీరు రాసుకోండి. సీటెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనే విషయానికి వచ్చినట్లయితే సీటెట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సీటెట్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అప్లై సీటెట్ జూలై 2024 అని ఉంటుంది. దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం 3 స్టెప్పుల్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టెప్ 2లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి, స్టెప్ 3లో ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం సింపుల్గా 3 స్టెప్పుల్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి, సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్లు కానివ్వండి, హాల్ టికెట్లు వచ్చిన అప్డేట్లు కానివ్వండి, ఈ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లోంచి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సీటెట్ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు, డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ చేయడంతో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం అన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు చూసుకోండి ఏ విధంగా అప్లై చేయాలి, ఏంది కథ అనేది కంప్లీట్గా వీటి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు. ఓకే, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చి క్లిక్ హియర్ టు ప్రాసెస్ అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ నేము, ఫాదర్స్ నేము అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి 1కి 2 సార్లు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో 10వ తరగతి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకుని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మళ్ళీ కన్ఫర్మేషన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అంటే ఇక్కడ మీ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయడం కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, స్కాన్ చేసి అప్లోడ్ చేయడం కానివ్వండి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అదంతా అయిన తర్వాత లాస్ట్లో ఫీజు పేమెంట్ చేస్తే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రింట్ వస్తుంది. ఫైనల్గా ఈ విధంగా సీటెట్ వెబ్సైట్లో మీరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది మీకు మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఈ సీటెట్ వెబ్సైట్లోకి వచ్చి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక సీటెట్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలనే విషయానికి వచ్చినట్లయితే ఎన్సీఈఆర్టీ మనకి సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్లో ఉన్న టెక్స్ట్ బుక్లను మీరు గ్యాదర్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. మీరు ఆంధ్ర టెట్కి, తెలంగాణ టెట్కి ఏవైతే చదివిన తెలుగు గ్రామర్ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం 100%లో 60% వరకు యూజ్ అవుతాయి. మిగిలిన 40% మీరు కవర్ చేసుకునేందుకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు కూడా చదువుకుంటే బిట్ అనేది ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇది గైస్ సీటెట్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.